అందరికీ హ్యాపీ వినాయక చవితి. గూగుల్‌లో వినాయకుడి ఫేవరెట్ ఫుడ్ ఏంటని కొడితే ఈ మోదకాలు ఇంకా కుడుములనే ఫస్ట్ వస్తాయి. సో, వినాయకుడికి అంత ఇష్టమైన నైవేద్యం మనం కూడా ప్రిపేర్ చేసేద్దామా? సో, ప్రాసెస్ అయితే చెప్పేస్తా చూసేయండి. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ వేసుకొని, ఒక కప్పు శనగపప్పు, ఒక కప్పు కొబ్బరి తురుము, కొంచెం నెయ్యి, అలాగే కొంచెం సాల్ట్, 2 యాలకులు, ఒక కప్పు బెల్లం వేసుకొని బాగా కలుపుకోండి. శనగపప్పు బాగా ఉడికాక 2 కప్పుల వరిపిండి వేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకోండి. ఉండలు లేకుండా కలుపుకున్న పిండినైతే ఒక గిన్నెలో వేసుకొని చల్లారబెట్టుకొని నెయ్యి వేసుకొని మీకు నచ్చిన షేప్‌లో అయితే చేసుకోండి. నేనైతే కుడుములు, మోదకాలు, ఉండ్రాలు చేశాను. సో, మీకు నచ్చినవి మీరు చేసుకోండి. మోదకాలు, ఉండ్రాలు అన్నీ చేసేసాక వాటిపైన కొంచెం నెయ్యి వేసేసి, అలాగే చిన్న కొబ్బరి తురుము కూడా పెట్టేసి, ఆవిరి కోసమని 20 మినిట్స్ అయితే ఇడ్లీ పాత్రలో పెట్టేసాను. సో, ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత మన యమ్మీ యమ్మీ మోదకాలు, ఉండ్రాలు, కుడుములైతే రెడీ అయిపోయి చూసారా ఎంత బాగొచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి ఇలా ట్రై చేసేయండి.